ఈ విధంగా కూడుకుని యేసయ్య నామాన్ని ఘనపరచడానికి మహిమపరచడానికి ప్రభు శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చారు. అలాగే విశ్వాసవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి ప్రియులైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వ్యక్తిగతంగా మీ యొక్క సమస్యల కోసం భారంతో ప్రతి ఉదయం ప్రియులారా భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రియులారా దేవుని వాక్య ధ్యానమునకు సమయమైనది. ప్రతి ఒక్కరూ కూడా మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఏ వాక్యము ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడో తెలియదు, కానీ మన జీవితాలను బలపరిచే ఒక్క మాట చాలు. ఏమంటే మనల్ని ఆదరించే మాట ఒక్కటి చాలు, మనల్ని బలపరిచే మాట ఒక్క మాట చాలు. హల్లెలూయా. ఒక్క మాటే మన జీవితాలను మార్చేస్తుంది. ఒక మాటే మన జీవితాలకు ఆదరణిస్తుంది. ఒక మాటే నిరీక్షణ లేని మన జీవితాలలో నిరీక్షణను కలగజేసేది. కాబట్టి ఎవరు కూడా మిస్ కాకండి. దేవుని వాక్య ధ్యానములోనికి వెళదాం. ఈరోజు ధ్యానాంశము కీర్తనల గ్రంథములో రాయబడిన లేదా కీర్తనల గ్రంథములో ఎవరు ధన్యుడు అని రాయబడింది. గమనించండి. ధన్యులు అంటే అనేక మంది, ధన్యుడు అంటే ఒకడు. నోటిఫై చేయాలి. అంటే కీర్తన గ్రంథములో ఎవరు ధన్యులు అని వ్రాయబడిందో మరొకసారి చెప్తామా? కీర్తన గ్రంథములో ఎవరు ధన్యుడని రాయబడి ఉన్నాయి. నిజంగా ఎవరు ధన్యుడు? ఇప్పుడు దేవుని చేత ఒక వ్యక్తి ధన్యుడు అనిపించబడాలి అంటే కీర్తనల గ్రంథంలో 1వ కీర్తన నుంచి వరుస క్రమంలో మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి కీర్తన 2వ వాక్యాన్ని చదువుదాం డైరెక్ట్గా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడట. ఇప్పుడు ఎవడు ధన్యుడు అంటే దేవుని ధర్మశాస్త్రమందు, ఆయన వాక్యమందు ఆనందించేవాడట. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడట. దేన్ని ధ్యానించాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అంటే నేను ఎప్పుడు తరచుగా చెప్తాను, వాక్యము చదవడం వేరు, ధ్యానించటం వేరు, పరిశోధించటం వేరు, పరిశీలించటం వేరు. అయితే 4 పార్టులుగా దేవుని వాక్యమును మనం ఏం చేయాలంటే ధ్యానించాలి. అంటే ఈయన ప్రతిరోజు దివారాత్రము అంటే ప్రతి రాత్రి ఏం చేస్తున్నాడంట? దేవుని వాక్యము ధ్యానిస్తాడు. అంటే నేను అంటాను, వాక్యము ధ్యానించేటప్పుడు ఆ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే నీతో నాతో మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎవరితో దేవుడు మాట్లాడుతాడో తెలుసా? దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు. నేనంటాను నిజంగా, అందుకే ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడి ఉంది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు వినివాడు వాటి చప్పున చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 1:3. ధన్యులు. హల్లెలూయా. అమ్మ, ఎవరు ధన్యులురా అంటే దేవుని వాక్యమును చెప్పండి వినేవాడు, గైకొనేవాడు, వినేవాడు, చదివేవాడు, గైకొనేవాడు. అంతే కదా? అంటే దేవుని వాక్యమును మనము చదవాలి, ధ్యానించాలి. ఇది నిజ జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి మీద ఆధారపడి ఉంది.
నేనేమంటానంటే, నీకు చాలా సందేహాలు ఉన్నాయి. నీ వాక్యాన్ని ధ్యానిస్తే ఈ వాక్యమే నీ సందేహాలను నివృత్తి చేస్తుంది. నువ్వు ఎవరినో అడిగితే ఆడేదో చెప్తాడు, ఆడిష్టం వచ్చింది. నేనేమంటాను తెలుసా, పరిశుద్ధ గ్రంథంలో అన్ని క్షుణ్ణంగా రాయబడినాయి. నువ్వు చదివితే ధ్యానిస్తేనే దీంట్లో సంగతులు నీకు అర్థమవుతాయి. అర్థమవుతుందా? మన మీద ఉండవలసిన భారం ఏంటంటే, నువ్వు ధన్యుడు కావాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. ఇప్పుడు నేను సేవకు వచ్చిన కొత్తలో నేను ఒక బైబిల్ ఉంది, నేను అది జ్ఞాపికగా, నా మొట్టమొదటి బైబిల్ జ్ఞాపికగా దానికి బైండ్ చేసి, మొత్తం చిరిగిపోతే దాన్ని బైండ్ చేసి గుర్తుగా నేను అంటాను, నేను వాడిన బైబిల్ మొట్టమొదటి బైబిల్లో ఉన్న బైబిల్ ఏమైనా తెలియదు, చాలా బైబిల్ వాడాను. అంటే ఆ బైబిల్ గురించి నేను ఎందుకు చెప్తానంటే, దాన్ని నేను ధ్యానించాను, వాక్యం బాగా ధ్యానించాను ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా. నేనంటాను, ఎవడు ధన్యుడై అంటే దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు దావీదు మహారాజు కీర్తనలు అంటాడు, ఏమంటే ఆ ధ్యానిస్తే నా హృదయం నాలో మండింది అంటాడు. ఏంటంట? వాక్యము ధ్యానిస్తున్నప్పుడు అంటే ఆయనలో ఏం పుట్టిందట? మంట పుట్టిందట. ఆమేన్. వాక్యం ధ్యానిస్తే దేవుని కొరకు బ్రతకాలనే మంట నీలో కలుగుతుంది. నా దేవుని కొరకు జీవించాలనే మంట వస్తుంది. నా దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనే మంట వస్తుంది. నా దేవుని కొరకు నేను ఏదైనా పర్లేదనే రోషం, మంట ఎవరిలో వస్తుందో తెలుసా? వాక్యమును ధ్యానించే వాళ్ళు వస్తుంది. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఏమంటే ఎంతకాలం ధ్యానించాలంటే, నేను ఒక మాట జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం మనము 22వ వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిట వినాలి. ఒక మనిషి తన జీవిత కాలం అంతా చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకు ధ్యానించాలి? ఎందుకు చదవాలంటే, నువ్వు ఎలా నడవాలో నేర్పేది దేవుని వాక్యం, ఎలా జీవించాలో నేర్పేది దేవుని వాక్యం, పరిశుద్ధంగా ఎలాగ ఉండాలో నేర్పించేది దేవుని వాక్యం, ప్రత్యేకంగా ఎలా ఉండాలో నీకు చెప్పేది దేవుని వాక్యం, వేరుబాటు జీవితం ఎలాగో నేర్పించేది దేవుని వాక్యం. మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, నీ ఆలోచన ఎలాగుండాలో నేర్పేది దేవుని వాక్యం, నీ నడవడికి ఎలాగుండాలో నేర్పేది దేవుని వాక్యం, నువ్వు ఎలా జీవించాలో నేర్పేది దేవుని వాక్యం. కాబట్టి ఆ వాక్యమును నువ్వు ధ్యానించినప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు నీ జీవితంలో ఒక ధన్యకరంగా నా ప్రభువు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి మొట్టమొదటిగా ఎవడు ధన్యుడు అంటే చెప్పండి? ధర్మశాస్త్రమందు అంటే వాక్యమందు ఆనందించుచు దివారాత్రము దానిని చదివేవాడు లేదా ధ్యానించేవాడు ధన్యుడు. ఇది మొట్టమొదటిది. రెండవదిగా మనం చూసినప్పుడు 32వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుదాం. తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చేతులెత్తి. రెండవదిగా ప్రియులారా, కీర్తనల గ్రంథములో రాయబడిన మాట ఏంటో తెలుసా? అతిక్రమములకు పరిహారము నొందాలి, పాపమునకు ఏం జరగాలి? ప్రాయశ్చిత్తము జరగాలి. నిజమే, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడే ధన్యుడట. ఏంటి చెప్పండి? పాపానికి ప్రాయశ్చిత్తం. గమనించండి, ఏదెను తోటలో దేవుడు ఆది ఆదాములను సృజించి తోటలో ఉన్న పండులన్నీ తినండి కానీ మంచి చెడ్డలు తెలివిచ్చే ఫలవృక్షాన్ని తినొద్దన్నారు. కొంతకాలం వీళ్ళ జీవితం బాగానే ఉంది. సాతానుగాడి మాట, అపవాదిగాడి మాట విన్నది అవ్వమ్మ. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. ఏమండి, దేవుడేమో తింటే నువ్వు నిశ్చయముగా చస్తావు అని చెప్తే సాతాను ఏం చెప్పింది చెప్పండి? అందరూ మాట్లాడాలి.
దేవుడు చెప్పిన దానికి ఆపోజిట్గా చెప్తాడు సాతానుడు. దేవుడి మీద చెయ్యొద్దు అంటే సాతాను నువ్వు చెయ్యి ఏం కాదు అనిపిస్తుంది. మరి విడ్డూరం చేసేస్తున్నావు నువ్వు. పలానా సూరమ్మ చూడు ఎలాగుందో, పలానా ఎంకాయమ్మ ఎలాగుందో చూడు, పలానా మార్తమ్మ ఎలాగుందో చూడు, పలానా శారమ్మ ఎలాగుందో చూడు, పలానా సత్యమ్మ ఎలాగుందో చూడు, పలానా సూరమ్మ ఎలాగుందో చూడని అందరిని నీ ముందు తీసుకొస్తాడు. అర్థమవుతుందా? నీకంటే ముందు నుంచి భక్తురాలు ఆవిడి. నిన్న కాక మొన్న వచ్చి ఏం బడాయి చేసేస్తున్నావు నువ్వు అని సైతాన్ని మనం రెచ్చగొడితే రెచ్చిపోవటం కాదు. నువ్వు సైతాన్తో చెప్పాలి, సూరమ్మ ముందు నుంచి ఉండొచ్చు, ఎంకమ్మ ముందు నుంచి ఉండొచ్చు, మార్తమ్మ ముందు నుంచి ఉండొచ్చు, సుబ్బయ్యమ్మ ముందు ఉండొచ్చు, అంతకంటే ముందు నుంచి ఉన్నది దేవుని వాక్యం. కొట్టో చెప్పట్లో హల్లెలూయా. దానికంటే ముందు నుంచి ఉన్నది వాక్యం. అర్థమవుతుందా? వాక్యము ఏం చెప్తుందో తెలుసా? వాక్యము చెప్పేదే చేయాలి, దేవుడు చెప్పేదే చేయాలి. సాతానుడు దేవుడు చెప్పినట్టు చేయకుండా వీళ్ళని బోతలో కొట్టాడు. తేలిన ఫలితార్థం ఏంటో మనకు తెలుసు కదా. వారు ఆజ్ఞను అతిక్రమించి వారు ఏం చేశారండి? పాపం చేశారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ పాపమును చేశారు కదా వీళ్ళకి. నేను అంటాను, దేవుడు ఏదేను తోటలోనే వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. ఎట్లాగో తెలుసా? వారు పాపం చేసిన తర్వాత దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? చర్మపు చొక్కాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు రా తల్లి? చర్మము చొక్కాలు ఎలాగొస్తాయి? చర్మం ఎలాగొస్తుంది అంటే జంతువు ఏం చేయబడాలి? చంపబడాలి కదా. అంటే దేవుడు వాళ్ళకి అక్కడ ఏం చేశాడు? వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. ఒక జంతువును దేన్నో ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి చర్మపు చొక్కాలు దేవుడు ఇచ్చాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఆదాములో పాపమునకు దేవుడు అక్కడ జంతువు బలి ఇచ్చి ప్రాయశ్చిత్తాన్ని ప్రభువు చేశాడు. నేనంటాను, ఎవరైనా కానివ్వండి, పాపము చేసిన ప్రతి ఒక్కరిని పాపానికి ఏం జరగాలి? ప్రాయశ్చిత్తం జరగాలి. అర్థమవుతుందండి? ప్రాయశ్చిత్తం నొందాలి. పాపానికి ప్రాయశ్చిత్తం లేకపోతే నువ్వు ధన్యుడుగా ధన్యురాలుగా మారలేవు. మనం ఎన్నైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, నీ పాపమునకు నీవేం పొందాలి? ప్రాయశ్చిత్తము జరగాలి. ఇప్పుడు దేవుడే ఆ ఏదేను తోటలో ప్రాయశ్చిత్తం చేశాడు. ఉదయకాలం దేవుడు జ్ఞాపకార్థ కొడుకులో మాట్లాడాడు. ఏమండి, ఆజ్ఞ అతిక్రమము చేసిన ప్రతి మానవుడు ఏమండి ఒక మేకనో ఒక కోడునో లేకపోతే ఒక దూడనో తీసుకురావాలి. ఎక్కడికి? ఇత్తడి బలిపీఠం దగ్గరకు తీసుకురావాలి. ఇత్తడి బలిపీఠం దగ్గర తీసుకొచ్చిన ప్రతివాడు దాని మీద చెయ్యి వేసి ఏం చేయాలి? వాడు పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఆ తీసుకొచ్చిన ఆ మేకను దాన్నో యాజకుడు బలిస్తాడు. తీసి ఆ రక్తాన్ని ప్రాయశ్చిత్తార్థంగా ఆ బలిపీఠం యొక్క 4 కొమ్ముల మీద చల్లుతాడు. దాని చర్మం ఒలుస్తాడు. ఏమంటే మాంసాన్ని బలిపీఠం మీద పెట్టినప్పుడు అగ్ని చేత అది దహించబడి కాలి బూడిదైన తర్వాత వాడికి ప్రాయశ్చిత్తం జరిగిందని వాడు బయటకు పోతాడు. గమనించండి. ప్రతి మానవుడు పాపం చేస్తే ప్రాయశ్చిత్తం కొరకు ఒక మేకనో దూడనో కోడినో తీసుకురావాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు చేసే పాపానికి మేకను తీసుకొస్తున్నావా? కోడిని తీసుకొస్తున్నావా? లేకపోతే దూడను తీసుకొస్తున్నావా? ఊరుకొండయ్య గారు, ఆదివారం మాంసం తెచ్చుకోవాలంటే కేజీ మాంసం తెచ్చుకోవాలంటే ఇప్పుడు 900-800 అయిపోయింది. మేకను ఎక్కడ తెస్తామండి బాబు, సరిపోద్ది మా ఆయన సంపాదన అంతా, 4 వారాలకు 4 మేకలకే సరిపోద్దయ్యా అన్నట్టుగా చూస్తున్నారు. అమ్మ, నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి మేకనో దేన్నో తీసుకొస్తే వాళ్ళు మళ్ళీ వెళ్ళి పాపం చేసేవారు. వినండి, పాపాలకి నిజమైన ప్రాయశ్చిత్తం జరగల. అర్థమవుతుందా? యేసు ప్రభువే ఈ లోకానికి మన పాపములకు ప్రాయశ్చిత్తార్థంగా ఏ పాపం ఎరగని ఆయన ఉదయకాలం మాట్లాడారు. మనందరి కోసరం పాపముగా మార్చబడ్డాడు. అమ్మ, మీరందరూ వినాలి. ప్రతి ఒక్క వ్యక్తికి పాపమునకు ఏం జరగాలి? ప్రాయశ్చిత్తం జరగాలి. ఇప్పుడు దావీదు తన జీవితంలో ఒకే ఒక తప్పు చేశాడు. ఏమండి, యుద్ధం చేయవలసిన సమయంలో మిద్ది ఎక్కి చూడరాని దృశ్యం చూసి కానరాను పని చేసి ఒక స్త్రీని చూసి తన భర్త అయినటువంటి ఉరియాని యుద్ధంలో నుంచి రప్పించి లెటర్ రాయించి, ఒరే అబ్బాయి, ఈ యుద్ధంలో
మీరు ముందు పెట్టనని చంపించి అతను చేసిన తప్పుకి ఏం జరిగిందో తెలుసా? ఒక రోజున దైవజనుడు పంపించాడు దావీదు దగ్గరికి. పంపించి అంటాడు, అయ్యా, ఒక ధనవంతుడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక పేదవాడికి ఒక గొర్రె ఉంది, వాడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఒక రోజున చుట్టాలు వచ్చారట ధనవంతుడింటికి. ఆడు 100 గొర్రెలను వదిలేసి పేదవాడు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ గొర్రెను ఏం చేశాడు తెలుసా? వధించి మాంసం చేశాడు. ఆ మాట అనగానే దావీదు ఊరికే ఊగిపోతున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? ఊగిపోతూ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అటువంటి వ్యక్తిని చంపేయాలి అన్నాడు. ఒరే బాబు, ఆ మనుషుడు ఎవ్వరో కాదు, దైవజనుడు చెప్పాడు, ఆ మనుషుడవు నీవే. ఇప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, దావీదు, నువ్వు మొత్తం మీద పాపం చేసావు అబ్బాయి, నీ పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఆ బిడ్డని నేనేం చేస్తాను చెప్పండి, ఆ బిడ్డని నేనేం చేస్తానన్నాడు? ప్రాయశ్చిత్తం జరగాలి, మరణము జరగాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు వాడు వేరే సంగతులండి. 7 దినాల ఉపవాసం ఉండి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తాడు, కానీ దేవుడు వినలేదు. ఆడు పాపానికి విరుగుడు, పాపానికి పరిహారం, ఏమంటే పాపానికి ప్రాయశ్చిత్తం. అందుకంటాడు, నేను విశ్వపుతో నన్ను కడిగయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా మార్చేయ, నా అతిక్రమములు కడిగయ్యా, నా పాపమును కడిగేయని ప్రాయశ్చిత్తార్థంగా 51వ సంకీర్తన దావీదు ఆ సందర్భంలో రాశాడు. నేనేం చెప్తానంటే, ఎవడైనా కానివ్వండి, నీ పాపమునకు నువ్వేం పొందాలి? ప్రాయశ్చిత్తం పొందాలి. పాపానికి ప్రాయశ్చిత్తం లేకుండా, పాపమునకు ప్రాయశ్చిత్తం జరగకుండా నీ దైనందిన జీవితంలో నువ్వు ఎంత ఎలాగ ప్రాక్కులాడినా, నువ్వు ఎంత ఎలాగ చేసినా, నేనంటాను ప్రతి ఒక్క వ్యక్తి పాపమునకు ప్రాయశ్చిత్తం జరగాలి. నేనంటాను నీ పాపములకు ప్రాయశ్చిత్తం ఈ లోకంలో ఎవరి దగ్గర లేదు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడి దగ్గరే ఉంది. ఎందుకంటే నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయడానికి దేవుళ్ళు దేవతలు అనేవారు ఈ లోకంలో ఉన్నారు. కానీ కామ మోమ మదమచ్చర్యాలు లేని వ్యక్తిగా నా యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చి గత ఉదయకాలము దేవుడు మాట్లాడినట్లుగా ఒకేసారి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం కొరకు ఆయన కలవరి శిలువలో మనందరి కొరకు మరణించాడు. కొట్టండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, నీ అతిక్రమములకు పరిహారం, నీ పాపములకు ప్రాయశ్చిత్తం నువ్వు పొందాలా వద్దా? దావీదు పొందాడు. మళ్ళీ తన దైనందిన జీవితంలో ఎప్పుడు తప్పు చేయలేదు. నీ జీవితంలో పాపానికి ప్రాయశ్చిత్తం పొందిన తరువాత మళ్ళీ పాపం వైపుకు పరిగెట్టుకు వెళ్ళకూడదు. సాతానుడు గేలం వేస్తాడు, చాలా రకాలుగా గేలం వేస్తాడు, నేను లాగుతాడు. అంటే ఎలా లాగుతాడంటే, ఒక స్నేహితుడి రూపంలోనూ ఉంటాడు, లేదా ఓ తోటకాల రూపంలో ఉంటాడు, లేదా ఏ రూపంలో అయినా ఉండొచ్చు. లాగటానికి యవనస్తులు మన స్నేహితుల రూపంలో ఉంటారు. నువ్వు ఒక అన్యుడికి నువ్వు కమిట్మెంట్ అవ్వకూడదు, వాడు నీకు కమిట్మెంట్ అవ్వాలి తప్ప. లోకము నుండి బయలువెడలి నువ్వు ప్రత్యేకంగా ఉండమన్నాడు. ఎందుకంటే నేను నీకు తండ్రిని, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉన్నారు. పాపమునకు మనము ప్రాయశ్చిత్తం పొందాలి. వాక్యం చెప్తుంది, అలాగే ఎవరైతే పొందుతారో వాడే ధన్యుడు అని చెప్పాడు. ఇక్కడ మూడవదిగా 2వ వాక్యం చూద్దాం. 32వ కీర్తన 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడట. మూడవదిగా ఎందులోనంటే ఆత్మలో. మరి అంతా కపటమే కూటం రక్తమే చేయం. అందమైన పక్కావిడ అందమైన చీర కట్టుకుంటే నువ్వు ఓర్చలేవు, ఏదైనా ఒక నగ కొరతగా కొనుక్కుంటే ఓర్చలేవు నువ్వు. అక్కడ 2 మాటలు ఉన్నాయి. యెహోవా చేత, ఆ దేవుని చేత మనం ఏంటి? దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినాడు. నాకు బైబిల్ గ్రంథంలో 1 దావీదు 2 దానియేలే కనపడ్డాడు. ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని? ఒకసారి 18వ కీర్తన మనం చూద్దాం. 18వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. 18వ కీర్తన
ఒకసారి 24 చదువుదామా? కావున యెహోవా నేను నిర్దోషినిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల యొక్క నిర్దోషత్వాన్ని బట్టి నా దేవుడు నాకేమిచ్చాడు? ప్రతిఫలం ఇచ్చాడు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు దేవుని దృష్టిలో ఎలాగున్నాడటండి? నిర్దోషినిగా. చూడండి, యెహోవా నేను నిర్దోషినిగా ఉండుట ఆయన చూచాడు. ఆమేన్. నేను అంటాను, నీ నిర్దోషత్వం మనుషులకు కనపడదు, దేవునికి కనబడుతుంది. ఒక మనిషి నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. నాకు బాధ కలిగిన విషయం ఏంటంటే, మనోళ్ళు మనుషులు మాట్లాడినా నాకు అనిపించింది, నేను మౌనంగా ఎందుకున్నాను తెలుసా? నేను ఎందుకు మౌనంగా ఉన్నాను తెలుసా? నా నిర్దోషత్వం దేవునికి తెలుసు. ఆమేన్. నేను డబ్బు కొరకు సేవ చేస్తున్నాను, ఆత్మల సంపాదన కొరకు సేవ చేస్తున్నాను, ఏమంటే నా ప్రభువుకి తెలుసు. అర్థమవుతుందా? నా నిర్దోషత్వం తెలుసు. ఇప్పుడు నా నిర్దోషత్వం దేవుడు నన్ను చూచినప్పుడు దేవుడు ఖచ్చితంగా నాకేమిస్తాడు? చెప్పండి. మన నిర్దోషత్వం, మనం నిర్దోష అంటే ఏంటి? దోషము లేకుండా ఉండటమే నిర్దోషత్వం. నేను ఏం చేస్తున్నాను నా ప్రభువుకి తెలుసు కదా. నిర్దోషిగా ఉన్నానా లేదనేది నా దేవుడు చూస్తాడు. ఇప్పుడు దావీదు ఏమంటాడు? తన దృష్టికి కనబడిన నా చేతుల్లో ఉన్న నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకేమిస్తాడు? ఎస్, అవునండి. నా నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. నీ నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నీకేమిస్తాడు? చెప్పండి. ప్రతిఫలం ఇస్తాడు. ఎవడ గొడవ మనకెందుకండి? మనం నిర్దోషినిగా ఉన్నామా లేదా, దోషము లేకుండా మనం బ్రతుకుతున్నామా లేదా అనేది కావాలి. ఈ రోజున ఆన్నీని తడుముకున్నాడు, ఎవడో ఎల్లయ్య ఎలాగున్నాడు, పుల్లయ్య ఎలాగున్నాడు. ఎవడ గొడవ నీకెందుకయ్యా? నువ్వు దోషము లేకుండా ఉన్నావా లేదా, నీ చేతుల్లో నిర్దోషత్వం ఉందా లేదా అనేదే నా ప్రభువు చూస్తున్నాడు. ఆమేన్. నీ నిర్దోషత్వాన్ని చూచిన దేవుడు ఖచ్చితంగా నీకు ఎలాగిస్తాడు? ఇప్పుడు దేవుని చేతే నిర్దోషి అని అనిపించుకోవాలి కదా మనం. రెండవదిగా దానియేలు కూడా అదే చెప్తాడు రాజుకి. ఏమండి? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, నేను నా దేవుని దృష్టికి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటిని నోలను ముయించను. రాజా, నీ దృష్టికి నేను ఏ నేరము చేసేవాడు కాను కదా అని అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపడదాం. రెండవదిగా ప్రియులారా, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఎవరో తెలుసా? దానియేలు కదా. నేనంటాను, అది నిర్దోషి కాబట్టే సింహాలు వాళ్ళకేమి ఏ హాని సరేను ఏ హాని చేసిందా? ఎందుకు? నిర్దోషి. వాళ్ళకి కావాలని ప్లాన్ చేసి ఉన్న ఇద్దరు ప్రధానులు ఆడి మీద ఒక శాసనము చేయించి ఎలాగైనా సరే రాజు దగ్గర దానియేలు అడ్డును వదులుచుకుందాం. దానియేలు అడ్డు తొలగిపోయిందనుకో, రాజు దగ్గర మన ఇద్దరమే సుప్రీం అనుకున్నారు ఇద్దరు ప్రధానులు. ఆడు వైపు చూశాడంట, ఈడు ఎక్కడ తప్పు చేస్తాడా, ఎక్కడ దొరుకుతాడంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అతనిలో తప్పైనను లోపమైనను తగు ఏదైనా కనపట్లేదు. కనుక ఒక వంక దొరికిందండో. మన తెలుగులో సామెత ఉంది, ఏ వంకలు అన్నాడంట. ఈ ఏంటి వంక అంటే, తాను నమ్మిన తన దేవునికి ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తాడండి. చెప్పండి ఏంటి? ప్రార్థన చేయడమే తప్పండి. ఇంట్లో కొంతమంది కోడలు ప్రార్థన చేస్తే అత్తగారు కెట్టతావు, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తే పళ్ళు ఎవడు చేస్తాడా, మరి నువ్వెందుకున్నావు, ప్రార్థన చేస్తే వచ్చేస్తుందా? ఆ కాలంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓన్లీ ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి పని ప్రారంభిస్తే దేవుడు పనులే చకచకా చేసేస్తాడుగా. పోలే పిల్ల, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు లేచి పని చేస్తాను, రుబ్బురోలా కథలు తెచ్చినట్టమే చేయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. పోలే పిల్ల, నువ్వు లేచి పని చేయి, నేను ప్రార్థన చేస్తానని అంటదా? హల్లెలూయా.
దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేయడమో వంకండి. ఏ దేవునికి వీళ్ళు చేసిన శాస్త్రం ఏంటో చెప్పనా, నెలల వరకు ఏ దేవునికి ఎవరు ప్రార్థన చేయకూడదు. చేస్తే సింహాల భూమిలో పడేస్తాం. మీరు చెప్పండి, ఎవడైనా ఆ సిచ్యువేషన్లో మీరుంటే వస్తారా? ఉంటే నా మీద ఒట్టే. దేవునికి స్తోత్రం. ఏమన్నారు పాస్టర్ గారండి, బతుకుంటే బతుకుతామండి బాబు. ఈ 30 రోజులు ఇంటికాడే ఉంటామండి, మనసంతా దేవుడినండి. ఏసు రక్తవేజయం హల్లెలూయా. మరి కరోనాలో ఏం చేశారు? ఏసు రక్తవేజయం హల్లెలూయా. ఏమండి మనసంతా నువ్వేనండి. ఈ సీరియల్ కాదు ఏసు రక్తవేజయం. ఇప్పుడు ఏమండే ఇట్టి శాసనం మీద సంతకం చేయబడినని కూడా తెలిసినా కూడా అతడు ప్రార్థన మానలేదు. దేవుని ఎదుట తన నిర్దోషత్వాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. హల్లెలూయా. ఏం అక్కలేదు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళు తెల్లవారుజాము లేవండి అమ్మా ప్రభు మాట్లాడండి. ఎంతమంది లేస్తున్నారండి ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళు? ఏంటి దేవుడు చెప్పాడు కాబట్టి ఏం చేయాలా? నిజం చెప్తున్నా, ప్రార్థన మొదలెట్టిన కానీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? ఏమంటే మీరు ఇంటికాడైతే హాయిగా పడుకుంటున్నారు. అందరి కోసం, రోగుల కొరకు, అప్పులున్న వరకు, వీళ్ళందరి కొరకు ఏం చేస్తున్నాం మనం? చెప్పండి, ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. మళ్ళీ మేము ఎలా ప్రార్థన చేస్తుంటే మన భక్తులు ఏమన్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, వీళ్ళ గురించి మీరేం చెప్పక్కర్లేదు. తెల్లరగట్లు తెలుస్తుంది మేము ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాము. మీరు వాళ్ళ గురించి చేయండి, వీళ్ళ గురించి చేయండి. అమ్మా ఇక్కడ లైవ్లో ఏకీవించే వాళ్ళకి అడగండి, పేరు పెట్టి చేస్తున్నామా లేదా? యవనస్తుల గురించి పేరు పెట్టి చేస్తున్నామా లేదా? మన సంఘంలో రోగులైన వాడు పేరు పెట్టి చేస్తున్నామా లేదా? ఈ పెద్ద మనుషులకి తెలియదు. ఏమండి పెద్ద ఎక్కడికి అరికాల్లో కాలిపోతుంది మీరు అలా చెప్తుంటే. దేవునికి స్తోత్రం. మీకు తెల్లరగట్లు మీరు ఆన్లైన్లో కనెక్ట్ అవ్వండి. మేము చేస్తున్నామా లేదు? ఒక్కరోజు కాదు, ప్రతిరోజు చేస్తున్నాం. ఏమా గ్రేస్ విమోచన్ గారు చేయట్లేదా? మేరీ శ్రేసర్ గారు చేయట్లేదా? శాంతి చేయట్లేదా? జ్యోతి చేయట్లేదా? షారోను చేయట్లేదా? ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. నేనేమంటానంటే ప్రార్థన చేయవలసిన భారం మన మీద ఉంది. పరిస్థితులు ఎలాగున్నా సరే తన నిర్దోషత్వాన్ని దేవుడి దగ్గర దానియేలు ఎలా ప్రూవ్ చేసుకున్నాడో తెలుసా? ఇట్టి శాసనం మీద సంతకము చేయబడినని దానియేలు తెలుసు కూడా వెళ్ళి యథాప్రకారంగా 3 మోకాళ్ళు ఉండి ప్రార్థన చేశాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ నిర్దోషత్వాన్ని ఒక మనిషి ఎదుట నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ భర్త దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీవు నమ్మిన నీ దేవుని ఎదుట నువ్వు ఏం చేయాలి? నీ నిర్దోషత్వాన్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు సంఘాన్ని కూడా తన ఎదుట నిలబెట్టడానికి చూడండి, పెళ్ళిళ్ళు చదువుతాం. ఎక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26, 27 వచనాలు చదవండి. పురుషులారా క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను ముడతైనను చూడండి పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకై తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆమేన్. అందరూ కలిసి ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇక్కడ రాయబడిన వాక్యం ఎవరి కోసం అంటే క్రీస్తుకు, సంఘానికి. క్రీస్తు కూడా సంఘాన్ని ఏం చేశాడు? సంఘం అంటే ఇక్కడ కూడి ఉన్న మనం అందరినీ ప్రభువు మనల్ని ప్రేమించాడట. ప్రేమించి ఏం చేశాడు? మనలో కలంకమైన ముడతైన అట్టది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను సంఘమా మనమందరము కూడా ఆయన ఎదుట పరిశుద్ధంగా కనబడాలి, నిర్దోషులుగా కనబడాలని